ఓం శాంతి. ఇప్పుడు పెద్దల మాసం నడుస్తుంది. పెద్దవాళ్ళకి పితృమాసం అంటాము. సో, మన పూర్వీకుల్లో మనం ఫస్ట్ ఈరోజు బ్రహ్మ బాబాని తీసుకొని ఆయన యొక్క మహావాక్యాలు, అంతిమ మహావాక్యాలు నిరాకారి, నిర్వికారి, నిరహంకారి, ఈ శివ మంత్రం ఏదైతే ఉందో, మహామంత్రం ఏదైతే ఉందో దీన్ని మనం తీసుకుందాము. తీసుకొని ఈరోజంతా కూడా మన మనస్సు ద్వారా మధ్య మధ్యలో నిరాకారి అభ్యాసం చేద్దాము. నేను ఆత్మ శరీరంతో వేరుగా ఉన్నాను. అలాగే ఈరోజంతా మనం మాట్లాడే మాటలపైన అటెన్షన్ పెట్టుకుందాము. మన మాటలు చాలా నమ్రచిత్తంగా, మధురంగా, మృదువుగా, ఇతరులని దుఃఖపెట్టకుండా, అహంకారం లేకుండా మాట్లాడేట్టు మనం అటెన్షన్ పెట్టుకుందాము. అలాగే మన కర్మలలో కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు అంటే మనం ఈరోజు ఏ కర్మలు చేసినా కూడా ఈరోజంతా ఏమీ ఆశించకుండా, కోపం లేకుండా, అహంకారం లేకుండా చాలా శాంతిగా, శీతలమైన స్థితితో, పవిత్రత యొక్క స్థితిలో ఉంటూ, మరి ఎటువంటి మోహము లేకుండా, లోభం లేకుండా మనం ఈరోజంతా కూడా మన కర్మలు చేద్దాము. దీనిపైన అటెన్షన్ పెట్టుకుందాము. సో ఈరోజు మన మంత్రం నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. మనస నిర్వికారిగా, నిరాకారిగా ఉందాము. వాచ నిరహంకారి, కర్మణ నిర్వికారి. దీనిపైన అటెన్షన్ పెట్టుకుందాం. ఓం శాంతి.